హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు పీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. నా వీడియోల్ని ఆదరిస్తున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మనకి ఒకరోజే మిగిలింది, అంటే కొన్ని గంటలు. 2023 నుంచి దాటుకొని 2024లోకి వెళ్ళబోతున్నాం. సో అందరం అనుకుంటుంటాం, ఈ సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం, కొత్త పరిస్థితులు, కొత్త ఫలితాలు ఏమైనా దక్కుతాయని. కానీ అదంతా ఏమి ఉండదు మిత్రులారా. ఫలితాలు కానీ మనకు ఏదైనా మనం కొత్తవి సాధించాలన్నా కానీ అది మనలో ఉంటుంది. నిజానికి కొత్త సంవత్సరం 24లోకి మనం అడుగు పెడుతున్నా అక్కడ ఒరిగేది ఏం లేదు. సో మన నిర్ణయాలు మనం తీసుకుంటే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే జనవరి 1 అనేది అది నిజానికి మన కల్చర్ కాదు, అది మనకు పాశ్చాత్య సంస్కృతి. సో దాన్ని మనం ఆచరిస్తూ వస్తున్నాం. సో దాన్ని కూడా నేను ఎప్పుడు తప్పు పట్టట్లేదు. సెలబ్రేషన్ చేసుకోవడం అన్నది ఓకే, ఇట్స్ ఫైన్. మానవ జీవితంలో అది అవసరం. మనిషికి కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని ముఖ్యమైన రోజులు అనేది అవసరం. సో అయితే ఏమంటున్నా అంటే, నిజానికి మనకు కొత్త సంవత్సరం ఉగాది నుంచి వస్తుంది. ఆవేళ ఉగాది పచ్చడి చేసుకుంటాం, ఇంత పూజ చేసుకుంటాం. సో అది తెలుగు వాడి గురించే మాట్లాడుతున్నాను నేను, తెలుగు వాళ్ళ గురించే. సో మిగతా రాష్ట్రాలు కానీ, అటు నార్త్ కానీ, ఇటు మళ్ళీ ఈ సౌత్లో ఉన్న మిగతా రాష్ట్రాల ప్రజలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. అది అనవసరం, అది వాళ్ళ ఇష్టం. సో మనకి చాలా ఇంపార్టెంట్ ఉగాది అన్నది. సో ఏది ఏమైనా, అలాగే December 31 నైట్ సెలబ్రేట్ చేసుకోవడం కానీ, జనవరి 1 రోజు టెంపుల్స్కి వెళ్ళడం, సెలబ్రేట్ చేసుకోవడం కానీ అది తప్పు అని నేను అనట్లేదు. మంచిదే, ఒక సెలబ్రేషన్ చేసుకోవడం, ఒక సంబరం చేసుకోవడం అన్నది. సో మనిషికి అవసరం, మనిషి జీవితంలో అది అవసరం కూడా, సంబరం అన్నది. సో నేనేమంటున్నా అంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ 31 నైట్ 12 వరకు వైన్ షాపులు తెరవటం, 1 గంట వరకు బార్లు తెరవటం జరిగింది. నేను అనుకున్నాను, ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా చిన్న మార్పు ఏమైనా వస్తుందేమో అనుకున్నాను. సో లేదు. సో వీళ్ళు కూడా ప్రకటించేశారు, 31 నైట్ 12 వరకు వైన్ షాపులు ఉంటాయి, అలాగే 1 గంట వరకు బార్లు ఉంటాయి. సో నేను మార్పు వస్తుంది అనుకున్నాను, రాలేదు. బట్ ఏదేమైనా అది కూడా విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇన్స్టెంట్గా ఆదాయం వచ్చేది ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనే, అంటే ఈ అమ్మకాల్లోనే వస్తాయి. సో దాన్ని కాదనలేము, ఎందుకంటే ఆదాయం లేకపోతే ఏం చేయడానికి కూడా ఉండదు. సో బెల్ట్ షాపులు అవి తీసేస్తాము, అక్రమంగా ఉన్న వాటిని తొలగిస్తామని అయితే ఒక మాట చెప్పాడు ఆయన. సంతోషం, ఓకే. బట్ మిత్రులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇది మీకు తెలియంది కాదు, అందరూ చెప్తూనే ఉంటారు. ఇది ఏంటంటే, దయచేసి మీరు సెలబ్రేషన్స్లో లిమిట్గా ఉండండి. ఎందుకంటే మనం క్షేమంగా ఉంటేనే రేపటి సంవత్సరాన్ని, రేపు జనవరిని చూడగలుగుతాం, 1వ తేదీని. లేకపోతే ఏమని చెప్పండి. సో ఫుల్ట్గా తాగేసి పోలీసు వాళ్ళకు దొరకటం, డ్రంక్ అండ్ డ్రైవ్లు, ఇలాంటివన్నీ కాకుండా లిమిట్గా ఉండటం, 2 వీలర్స్ మీద రాకపోవటం, ఏ క్యాబు ఆటోనో బుక్ చేసుకొని ఇంటికి రావటం, అలాంటివి చేయండి. అదే కాకుండా ఎక్కువగా మోతాదుకు మించి తాగొద్దు అని చెప్పాలనిపిస్తుంది. బట్ అది ఎప్పుడో తరతరాలుగా పెరిగిపోయిన అలవాటు. సో నేను తాగొద్దని చెప్పట్లేదు, కానీ లిమిట్గా ఉండండి. మీ శరీరము ఎంతవరకు సహకరిస్తుందో, ఎంతవరకు భరించగలుగుతుందో మత్తుని, అంతవరకు తాగండి. అలాగే మానసికంగా కూడా మీరు ఎంతవరకు బలంగా ఉండగలుగుతారు, అది కూడా ఆలోచించి తాగండి. ఎందుకంటే శారీరకంగా, మానసికంగా చాలా ప్రభావం చూపిస్తుంది లిక్కర్ అనేది.
సో సెలబ్రేషన్ చేసుకోండి, కేక్ కటింగ్స్ కానీ. సో బార్లకి బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు అక్కడ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన మోతాదు మించిపోయి మనం తాగేసి లేనిపోని గొడవలు అల్లర్లు చేసుకోవటం చాలా జరుగుతుంటాయి. 31st రోజు చంపుకున్న రోజులు కూడా ఉన్నాయి, మనం చూసాం గతంలో. సో అలాంటివి లేకుండా హ్యాపీగా జనవరి 1ని రేపు రాబోయే 2024 సంవత్సరాన్ని స్వాగతం పలకండి హ్యాపీగా. ప్రపంచం అంతా స్వాగతం పలుకుతుంది, పలు దేశాల్లో కూడా. సో ఆ సెలబ్రేషన్స్ జాగ్రత్తగా చేసుకోమని నా కోరిక. హ్యాపీగా ఎంజాయ్ చేయండి, తప్పేం లేదు. దానికంటే ముఖ్యంగా అంటే ఇది ఎంతమందికి సాధ్యమవుతుందో తెలియదు, కానీ వీలైనంత మటుకు బయటికి వెళ్ళకుండా మీరు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోగలిగితే హ్యాపీ. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. సో ఇది కూడా చాలా ప్రాబ్లం ఉంది. సరే, ఏది ఏమైనా చెప్పొచ్చేది ఏంటంటే లిమిట్గా ఉండండి మిత్రులారా. తలకు మించి అంటాం కదా, మన స్థాయికి మించి, మన స్టామినాను మించి తాగటం ఈవెన్ ఇదొక్కటే. మిగతా నేను అన్నది మీరు గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు, గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకోవచ్చు, అలాగే స్వీట్స్ పంచుకోవచ్చు, మంచి విందు భోజనాలు అలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. ఎస్, ఏం తప్పులేదు. కానీ తాగుడు దగ్గరే జాగ్రత్తగా ఉండండి. చాలా ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి అనుకుంటాను సిటీలో, సిటీ అవుట్స్కట్స్లో కొన్ని చూస్తూనే ఉన్నాం. ఏదో ఆఫర్స్, కపుల్కి ఇంత, సింగిల్ అయితే ఇంత, అక్కడ వీలైనంత తాగొచ్చు, తినచ్చు అన్న కొన్ని ఆఫర్లు చాలా వరకు వచ్చున్నాయి. బట్ అది కూడా చాలా చాలా ప్రమాదకరం. వస్తుంది కదా అని చెప్పి మనం అక్కడికి వెళ్తున్నాం, 2000 3000 ఏదో ఛార్జ్ చేస్తున్నారు, వెళ్తాం. సరే, మనం డబ్బులు కట్టాం కదా, భయంకరమైన లిక్కర్ ఉంది, అన్లిమిటెడ్గా తాగొచ్చు, పైగా రకరకాల బ్రాండ్స్, అవన్నీ కాకటాయిలు అవటం. సో మిత్రులారా, ఎందుకంటే మీరు క్షేమంగా ఉంటేనే మీ కుటుంబ సభ్యులతో కలిసి జనవరి 1 రోజు గుడికి వెళ్ళటం లేదా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్లీజ్, అది లేకపోతే ఏం లాభం చెప్పండి. సో ఇంతవరకు ఇదొక ఎత్తు అయితే 2023లో మీరేం చేశారు, మీరు అనుకున్నవి ఏం సాధించారు, ఎన్ని సాధించారు, సో అది లెక్కేసుకోండి. తర్వాత రేపు 2024లో ఏం చేయదలుచుకున్నారు, ఏంటి మీ గోల్స్, అవి రాసుకోండి. ఆ గోల్స్ రీచ్ అవ్వటానికి ఎంత కష్టపడాలి, ఏ మేర ప్రయత్నం చేయాలి, ఏ దారిలో వెళ్ళాలి, వెళ్తే అవుతాయి అన్నది కూడా లెక్కేసుకోండి. 2023లో మీరు చేయలేకపోయినందుకు ఏంటి, ఎందుకు చేయలేకపోయారు, మీరు చేసిన తప్పేంటి, ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు, మేధావి వర్గాలు చెప్పిన మాటలే. జస్ట్ మీకు చెప్పాలనిపించి ఈ వీడియో ద్వారా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇవన్నీ మీకు తెలియదు కాదు మిత్రులారా, మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు విఘ్నులే. ఎస్, ఎక్కడో ఒక చిన్న బలహీనత ఉంటుంది, దాన్ని ఒడిచిపట్టండి, దాన్ని పక్కన పడేయండి. సో హ్యాపీగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకరోజు ముందుగానే చెప్తున్నాను మిత్రులారా. చక్కగా 2024కి స్వాగతం పలకండి, హ్యాపీగా ఉండండి. ఎలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా మన హద్దుల్లో మనం ఉందాం, మనం ఎదిగే దాంట్లో హద్దులు దాటిపోదాం. ఎస్, మనం ఎదగడానికి అడ్డుపడుతున్న హద్దుల్ని చెరిపేద్దాం. ప్లీజ్ ఇదొకటి గుర్తుంచుకోండి మిత్రులారా. మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను, అవి తిట్లైనా సరే, సూచనలైనా సరే, కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మిత్రులారా. సో మీకు నా పరిధిలో నాకు చేతనైనంత వరకు మంచి మంచి వీడియోలను అందించడానికి ప్రయత్నిస్తాను. సో మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.